హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఉగాది కానుకల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకుందాం. అంటే మనకు ఈ మార్చి నెలలో ఉగాది మరియు రంజాన్ పండుగలు ఉన్నాయి. కాబట్టి ఈ పండగల కానుకగా ఏమైనా సరుకులు పంపిణీ చేస్తున్నారా లేదా, ఒకవేళ పంపిణీ చేస్తే ఏ ఏ సరుకులు పంపిణీ చేస్తారు? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం పండుగల సందర్భంగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రత్యేక కానుకలు ఇచ్చే కార్యక్రమం ఉండేది. ఉగాది పండుగ సందర్భంగా చంద్రన్న కానుక పేరుతో, అలాగే రంజాన్ పండుగ సమయంలో ముస్లిం సోదరుల కోసం రంజాన్ తోఫా పేరుతో ప్రభుత్వం ప్రత్యేకంగా సరుకులు పంపిణీ చేసేది. ఆ సమయంలో సాధారణంగా ఇచ్చే సరుకుల్లో బియ్యం, పంచదార, శనగపప్పు, నెయ్యి లేదా నూనె ప్యాకెట్, గోధుమ పిండి లేదా రవ్వ, ఇలా 8 రకాల సరుకులు, అలాగే కొన్నిసార్లు పండుగకు అవసరమైన మరికొన్ని కిరాణా వస్తువులు కూడా ఉండేవి. ఈ సరుకులు రేషన్ దుకాణాల ద్వారా నేరుగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు అందించేవారు. ఉగాది వచ్చినప్పుడు అన్ని మతాల వారికి చంద్రన్న కానుకలు ఇచ్చేవారు. అలాగే రంజాన్ సమయం దగ్గర పడితే ముస్లిం కుటుంబాలకు ప్రత్యేకంగా రంజాన్ తోఫా అందించేవారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో చూస్తే ఉగాది పండుగ ఈ మార్చి నెలలో ఉంది. అదే సమయంలో రంజాన్ పండుగ కూడా ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉంది. అందుకే చాలామంది ప్రజల్లో మళ్ళీ ఆ చంద్రన్న కానుకలు లేదా రంజాన్ కానుకల మాదిరిగా పండుగల సరుకులు ఇస్తారా అనే చర్చ జరుగుతుంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు, కానీ గతంలో ఇచ్చిన విధంగానే ఈసారి కూడా సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రేషన్ షాపుల ద్వారా ఈ సరుకులు అందించే అవకాశం ఉంటుంది. అందుకే రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ విషయంపై అప్డేట్స్ను గమనిస్తూ ఉండాలి. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన వెంటనే అసలు ఏ ఏ సరుకులు ఇస్తారు, ఎప్పుడు పంపిణీ చేస్తారు, ఎవరికి అర్హత ఉంటుంది అనే పూర్తి వివరాలు తెలుస్తాయి. కాబట్టి ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేయండి. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే పూర్తి వివరాలతో మరో వీడియోలో మీకు తెలియజేస్తాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.